ఉద్దండ పిండాల్లాంటి మన కిడ్నీలు ఏ కారణంగానైనా చతికిల పడినప్పుడు మన శరీరము మొత్తం వ్యర్థాలు మలినాలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బయట నుంచి కిడ్నీల్లాగా పనిచేసే కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సిందే. అయితే వారానికి 2-3 సార్లు ఆసుపత్రికి వెళ్లడం, 4-5 గంటల పాటు బెడ్పై పడుకోవాల్సి రావడం అనేది చాలా అసౌకర్యంగా, కష్టంగా ఉంటుంది. దీంతో కాలహరణంతో పాటు ఉద్యోగానికి, ఇతర రోజువారీ కార్యకలాపాలను కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా హాయిగా ఇంట్లోనే డయాలసిస్ చేసుకునే వెసులుబాటు లభిస్తే అంతకు మించిన సౌకర్యం మరొకటి ఉండదు. పెరిటోనియల్ డయాలసిస్ ఆ వెసులుబాటునే కల్పిస్తుంది. పెరిటోనియల్ డయాలసిస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ జబ్బులో డయాలసిస్ ని ఎప్పుడు సూచిస్తారు? ఒకసారి కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయ్యి ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ అనేది <10% ఉంటుందో వాళ్ళకి ఏంటంటే 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఒకటి హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాల్సిన వారానికి 3 సార్లు 4 అవర్స్ హీమోడయాలసిస్ మెషిన్ మీద అటాచ్ అయ్యి బ్లడ్ని ఫిల్టర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ 3వ రకం ఏంటంటే పెరిటోనియల్ డయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటి? మన పొట్టలో ప్రతి ఒక్కరికి పెరిటోనియం అనే ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ అనేది మనకు కిడ్నీ లాగా పనిచేస్తుంటుంది. ఈ పెరిటోనియల్ డయాలసిస్లో ఏంటంటే మనం మార్నింగ్ అంటే అరౌండ్ 7 o'clock 8 o'clockకి ఒక 2 liters ఆఫ్ పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్ అంటాము. ఆ ఫ్లూయిడ్ని అబ్డామిన్లోకి పంపించుకోవడం పేషెంట్స్కే నేర్పించేస్తుంటాం. లైక్ మార్నింగ్ 8 o'clockకి ఒక 2 liters ఆఫ్ ఫ్లూయిడ్ పొట్టలోకి పంపించుకున్న తర్వాత మధ్యాహ్నం 2 o'clock 3 o'clock లంచ్ టైంలో ఆ ఫ్లూయిడ్ని మళ్ళీ బయటికి తీసేసుకొని మళ్ళీ ఒక బ్యాగ్ ఫ్లూయిడ్ని లోపలికి ఎక్కించుకుంటారు. అట్లాగే రాత్రి టైంలో కూడా డిన్నర్ టైంలో కానీ మళ్ళీ ఒకసారి ఈ ఫ్లూయిడ్ బయటికి తీసి కొత్త ఫ్లూయిడ్ని లోపలికి పొట్టలోకి పంపిస్తుంటారు. రోజుకు ఒక 3 times తీసేసే ప్రాసెస్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. పెరిటోనియం ద్వారా రక్తం ఎలా శుద్ధి అవుతుంది? ఈ పెరిటోనియల్ డయాలసిస్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఏంటంటే మన బాడీలో పెరిటోనియం అనేది ఉంటుంది. ఆ పెరిటోనియంకి ఏంటంటే చిన్న చిన్న స్మాల్ క్యాపిలరీస్ బ్లడ్ వెసల్స్ అంటాం. అంటే మనకు మామూలుగా కిడ్నీలలో ఎట్లయితే గ్లామరులస్ అని ఉంటుందో అట్లే ఈ చిన్న చిన్న స్మాల్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెసల్స్లోకి వెళ్ళి ఏంటంటే మనం ఇప్పుడు పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్ అబ్డామిన్లోకి పంపించిన తర్వాత మనం పంపించిన ఫ్లూయిడ్లో మామూలుగా ఇప్పుడు డెక్స్ట్రోజ్ అని ఉంటుంది. ఈ డెక్స్ట్రోజ్ ఉండడం వల్ల ఏంటంటే మన బాడీలో ఆస్మాటిక్ గ్రేడియంట్ అంటాం. దానివల్ల బాడీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఆ క్యాపిలరీస్ నుంచి ఈ ఫ్లూయిడ్లోకి వస్తుంటుంది. అట్లాగే మన బాడీలో ఎక్కువగా ఉన్న యూరియా కానీ, క్రియాటిన్ కానీ, పొటాషియం కానీ డిఫ్యూజన్ అనే పద్ధతి ద్వారా అంటే ఆ క్యాపిలరీస్ నుంచి ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్లోకి వస్తాయి. అంటే ఆల్మోస్ట్ అంటే ఈ పెరిటోనియం అనే దానికి పెరిటోనియం అనేది ఆ పెరిటోనియంలో ఉన్న క్యాపిలరీస్ అనేటివి ఆల్మోస్ట్ నేటివ్ కిడ్నీ ఎలా పనిచేస్తాయో ఈ పెరిటోనియల్ క్యాపిలరీస్ కూడా అలానే పనిచేస్తాయి. మనం జస్ట్ ఆ ఫ్లూయిడ్ వేసినట్టు అయితే ఆల్మోస్ట్ లైక్ నేటివ్ కిడ్నీ లాగా పనిచేస్తుంటుంది. హీమో డయాలసిస్ తో పోలిస్తే పెరిటోనియల్ డయాలసిస్ తో ఉన్న ప్రయోజనాలేంటి? ఎవరికి బాగా ఉపయుక్తంగా ఉంటుంది? ఈ హీమోడయాలసిస్ తోటి కనుక మనం కంపేర్ చేసుకున్నట్టయితే మనం హీమోడయాలసిస్లో ఏంటంటే మన కిడ్నీ అనేది పనిచేయట్లేదు. 48 అంటే వారంలో 3 సార్లు మనం డయాలసిస్కి వెళ్తున్నాం. ఆ 3 రోజులలో 2 రోజులలో మన కిడ్నీ పని చేయకుండా మన బాడీలో మలిన పదార్థాలన్నీ ఎక్కువగా పేరుకుపోయి వాటర్ అంతా ఎక్కువగా అయినప్పుడు ఒక 3 days తర్వాత 2 days తర్వాత 4 hours మనం ఫిల్టర్ చేస్తున్నాం. ఈ పెరిటోనియల్ డయాలసిస్లో అలా కాకుండా ఏ రోజు ఎక్స్ట్రా వాటర్ ఆ రోజు, ఏ రోజు పొటాషియం అనేది ఆ రోజు, అంటే ఆల్మోస్ట్ మన లైక్ నేటివ్ కిడ్నీస్ లాగా కంటిన్యూస్గా కిడ్నీ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈ పెరిటోనియల్ డయాలసిస్ వల్ల ఇంకా అదర్ అడ్వాంటేజెస్ ఏముంటాయంటే నార్మల్గా హీమోడయాలసిస్ తోటి పోల్చుకుంటే పెయిన్ ఉండదు ఒకటి. తర్వాత నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ కూడా పెరిటోనియల్ డయాలసిస్లో కంపారిటివ్లీ హీమోడయాలసిస్ తోటి పోల్చితే తక్కువ. తర్వాత ఈ డయాలసిస్లో బ్లడ్ అనేది ఇన్వాల్వ్ కాదు. అంటే మనం హీమోడయాలసిస్లో ఏం చేస్తామంటే బ్లడ్ 200 ml/minute బయటికి వచ్చి మనం ఫిల్టర్ చేసి మళ్ళీ లోపలికి పంపిస్తుంటాం. వెరేజ్ ఈ పెరిటోనియల్ డయాలసిస్లో ఏంటంటే బ్లడ్ అనేది మనం ఎక్కడ టచ్ చేయకుండా పెరిటోనియంలోనే చేస్తున్నాం కాబట్టి బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత
ఈ పెరిటోనియల్ డయాలసిస్ లో ఏంటంటే ఏ రోజు బాడీని ఆ రోజు క్లీన్ చేస్తున్నాం కాబట్టి హార్ట్ మీద దాని ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏ కారణం వల్ల అయినా కానీ హార్ట్ ఫంక్షన్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకు బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డయాలసిస్ పెరిటోనియల్ డయాలసిస్. ఇంకొకటి ఏంటంటే సివియర్గా హార్ట్ ఫెయిల్యూర్ ఉండి కిడ్నీస్ కొద్దిగా ఫంక్షన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ కిడ్నీస్ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా సివియర్ ఫార్మ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ కూడా ఈ పెరిటోనియల్ డయాలసిస్ అనేది యూజ్ చేస్తుంటాం. పెరిటోనియల్ డయాలసిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? పెరిటోనియల్ డయాలసిస్ అనేది ఏంటంటే ముఖ్యంగా 2 రకాలు ఉంటుంది. ఈ 2 రకాలలో ఏంటంటే ఒకటేమో సిఏపిడి అంటాము, అంటే కంటిన్యూస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ అంటాము. దాంట్లో ఏం చేస్తామంటే మామూలుగా డైలీ 3 times పేషెంటే గ్రావిటీ ద్వారా, అంటే మనం ఒక ఎత్తులో ఫ్లూయిడ్ని పెట్టేసేసి ఆ ఫ్లూయిడ్ని అబ్డామిన్లకు పంపిస్తుంటాము, మళ్ళీ తీసేస్తుంటాము. ఈ ఒకసారి ఫ్లూయిడ్ని పంపి బయటికి తీసే ప్రాసెస్ని ఒక ఎక్స్చేంజ్ అంటాము. అలా డైలీ 3 times మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది ఈ సిఏపిడిలో. అలా కాకుండా దీనికి కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ మామూలుగా ఏంటంటే ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. ఈ ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్లో ఏంటంటే సైక్లర్ అనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాని మీద మనం ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్ యొక్క బ్యాగ్ని పెట్టేసేసి పేషెంటే ఆ బ్యాగ్కి ప్లస్ మన అబ్డామిన్కి ఉన్న ట్యూబ్కి కనెక్షన్ ఇచ్చుకుంటాడు పడుకునే కంటే ముందు. అండ్ మార్నింగ్ లేసేటప్పటికి ఆ మిషనే, ఆ సైక్లరే మనకు 1 hourకి ఒకసారి ఫ్లూయిడ్ని లోపలికి పంపించి మళ్ళీ బయటికి తీసేస్తుంటుంది. అట్లా మార్నింగ్ వరకు ఒక 7 to 8 times ఫ్లూయిడ్ని లోపలికి పంపించి తీసేస్తుంటుంది. మార్నింగ్ మనం లేచేటప్పటికే డయాలసిస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీన్నే ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. పెరిటోనియల్ డయాలసిస్ కోసం రోగిని ఎలా సిద్ధం చేస్తారు? డయాలసిస్ ప్రక్రియ ఎలా ఉంటుంది? పేషెంట్ కనుక పెరిటోనియల్ డయాలసిస్కి విల్లింగ్ ఉన్నట్టు ఏదుంటే వాళ్ళకి ఏం చేస్తామంటే పొట్టలో ఒక చిన్న ట్యూబ్ పెట్టేస్తాం. దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ క్యాథెటర్ అంటాము. అది సర్జికల్ ప్రొసీజర్గా చేస్తారు. అది చేసినప్పుడు ఏంటంటే ఆ ట్యూబ్ అనేది ఒక ఎండ్ పొట్టలో ఉంటుంది, ఒక ఎండ్ బయటకు ఉంటుంది. ఈ ట్యూబ్ పెట్టిన తర్వాత ఒక 2 weeks వరకు మనం ఆ పెట్టిన ఇన్సిషన్ అంతా హీల్ కావడానికి దాన్ని ఫ్రీగా వదిలేస్తాము. 2 weeks తర్వాత మనం ఎక్కడికి వెళ్ళైతే ట్యూబ్ పెడతామో అది పుండు మానిపోతూ ఉంటుంది. మానిపోయిన తర్వాత పేషెంట్కి ఏం చేస్తామంటే ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఎలా చేయాలి అనేది ఒక 3 daysలో ట్రైనింగ్ ఇస్తాం. సింపుల్, లైక్ ఇప్పుడు ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్ అయితే నైట్ మిషన్కి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ మార్నింగ్ ఎట్లా డిస్కనెక్ట్ చేసుకోవాలి. సో నైట్ పడుకునేటప్పుడు కనెక్షన్ చేసుకోవడానికి ఒక 20 minutes పడుతుంది, మార్నింగ్ డిస్కనెక్ట్ చేయడానికి ఒక 20 minutes పడుతుంది. సో రిమైనింగ్ అంతా కూడా వాళ్ళు మామూలుగా నిద్రపోవచ్చు, ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండదు. వేరేస్ మాన్యువల్ అంటే సిఏపిడిలో ఏంటంటే 3 times వాళ్ళు ఈచ్ ఎక్స్చేంజ్ని, అంటే మనం ప్రతిసారి ఫ్లూయిడ్ లోపలికి పంపించి బయటికి తీయడానికి ఒక 30 minutes టైం పడుతూ ఉంటుంది. సో 3 exchange చేసుకుంటారు కాబట్టి మార్నింగ్ ఒక 1/2 hour, మధ్యాహ్నం ఒక 1/2 hour, నైట్ ఒక 1/2 hour వాళ్ళకి నేర్పించేస్తూ ఉంటాం ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఎలా చేసుకోవాలనేది. ఒక 3 days ఆఫ్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ డయాలసిస్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ పెరిటోనియల్ డయాలసిస్లో ఏంటంటే మనం ఎక్కడైతే బ్యాగ్కి మనం మన ట్యూబ్కి పొట్టలోకి పంపించే వాటర్కి కనెక్షన్ ఇస్తామో అది బేసిక్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలంటే ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంట్లో డస్ట్ లేకుండా ఆ కనెక్షన్ కనుక కరెక్ట్ చేసుకున్నట్టయితే ఇబ్బంది ఏమి ఉండదు. తరచూ ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవటం కుదరని వారికి పెరిటోనియల్ డయాలసిస్ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో వ్యక్తిగత పరిశుభ్రత చాలా కీలకం. అన్ని జాగ్రత్తలు తీసుకుని పెరిటోనియల్ డయాలసిస్ చేసుకుంటూ ఉంటే అందరిలాగే ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చు.